నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ట్యాక్సులు ఎవరెవరు సరిగా కడుతున్నారు, ఎవరెవరు ఎగ్గొడుతున్నారు అనే దాని మీద గట్టిగా దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ చేసింది అని మనం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు మనకి దీని ద్వారా తెలుస్తుంది. హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోస్లో రెండు, రామానాయుడు స్టూడియోస్ ఒకటి, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. బాగా ఫేమస్ స్టూడియోస్ ఇవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఏర్పాటైన స్టూడియో ఫస్ట్ది అన్నపూర్ణ స్టూడియో అయితే ఆ తర్వాత రామానాయుడు స్టూడియో బాగా అంతటి ప్రాచుర్యాన్ని పొందింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు స్టూడియోస్కి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఎందుకు పంపించిందయ్యా అని అంటే కనుక ఈ రెండు స్టూడియోలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ విషయంలో ట్రేడ్ లైసెన్స్ ట్యాక్సులు ఏవో ఉంటాయి కదా, ఆ ట్యాక్సులు వాటిల్లో అవకతవకలకి పాల్పడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది. ట్యాక్సులు కట్టే విషయంలో కట్టాల్సిన మొత్తంగా కాకుండా తక్కువకి కడుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, కానీ ఎలా కడుతున్నారు, ఎంత కడుతున్నారు అనే విషయాలు మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అన్నపూర్ణ స్టూడియోస్లో 92,000 చదరపు అడుగుల విస్తీర్ణం వ్యాపారం కింద వాడబడుతుంది. సో అయితే 92,000 చదరపు అడుగుల విస్తీర్ణం వ్యాపారం కింద వాడబడితే దానికి కట్టాల్సింది గవర్నమెంట్కి యాజ్ పర్ ట్యాక్సెస్ ప్రకారం, నామ్స్ ప్రకారం చూస్తే 11,52,000 కట్టాలి. కానీ వీళ్ళు ఎంత యూజ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో కేవలం 8,100 చదరపు అడుగులు యూజ్ చేస్తున్నట్టుగా చూపించారు. అప్పుడు లెక్కల ప్రకారం ఎంత కట్టాలి? కేవలం 49,000 కట్టాలి, అంతే కడుతున్నారు. అంటే యూజ్ చేస్తున్న దానికన్నా తక్కువ చూపించారు కాబట్టి తక్కువ కట్టి బయటపడుతున్నారు, అంటే కొంత డబ్బు మిగుల్చుకుంటున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తోంది. అలాగే రామానాయుడు స్టూడియోస్ కిందకు వస్తే ఇక్కడ 68,000 చదరపు అడుగులు విస్తీర్ణం వ్యాపారంలో ఉంది. అంటే 68,000 చదరపు అడుగులు వాళ్ళు వాడుతున్నారు వ్యాపారం కోసం. కానీ ఎంత వాడుతున్నట్టు చూపిస్తున్నారు? కేవలం 1,900 చదరపు అడుగులు మాత్రమే వాడుతున్నట్టుగా లెక్కల్లో చూపించారు. అందుకని 2,73,000కి బదులుగా కేవలం 7,600 మాత్రమే కట్టాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్కి ఎంత లాసు? సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఈ స్టూడియో అధినేతలకి నోటీసులు పంపించింది. నిజంగా చూస్తే అసలు అటు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ లేకపోతే రామానాయుడు స్టూడియోస్ అధినేతలు, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతలు ఇప్పుడు ఎవరున్నారు? నాగార్జున అక్కినేని, వెంకట్ అక్కినేని, ఇంకా కొంతమంది భాగస్వాములు ఉండుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే భాగస్వాములుగా ఉండుండొచ్చు. నిజంగా చూస్తే వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని అంత పిసనారి వాళ్ళ? అలా అంటే కాదనే చెప్పాలి. సో నాగార్జున హీరోగా సంపాదిస్తున్నాడు, వాళ్ళ ఇద్దరు పిల్లలు హీరోలుగా చేస్తున్నారు. అడపాదడపా అమలా కూడా గెస్ట్ అపీరెన్స్ ఇస్తారు. మరి వాటికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే వాళ్ళ ఇంట్లో నటులు ఉన్నారు, మంచిగానే సంపాదించుకుంటున్నారు. మరి కేవలం ఒక 10-12 లక్షల దగ్గర వాళ్ళు వెనకాడతారా? కేవలం వాళ్ళకి అది ఆఫ్టర్ ఆల్ కదా. సో అది మరి నాగార్జునకి, అక్కినేని వెంకట్కి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. ఎందుకంటే ఒక స్టూడియోని మెయింటైన్ చేసేటప్పుడు దానికి సంబంధించి మెయింటెనెన్స్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్రా విషయాల్లో కానీ కొంతవరకు మేనేజర్ల మీదే వదిలిపెడతారు. స్టూడియోకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం దాన్ని ఎంత మిగుల్చుకోగలుగుతున్నాము ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఇలాంటి ట్యాక్సెస్ కట్టే విషయం, కరెంట్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వాటర్ బిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేనేజర్సే చూసుకుంటారు. ఇతర సిబ్బంది, మేనేజర్స్ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టే ఇది నాగార్జున దృష్టికి, వెంకట్ దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు, అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఫస్ట్ నోటీస్ అయితే పంపించారు, దీని మీద రెస్పాండ్ అవ్వమని చెప్పేసి. సేమ్ వైస్ వర్సా రామానాయుడు స్టూడియోకి కూడా వర్తిస్తుంది. మొత్తం అంతా కూడా ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ అంటే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? సురేష్ బాబు, వెంకటేష్ బాబు. వాళ్ళ ఇంట్లో కూడా 2-3 హీరోలు ఉన్నారు. అటు వెంకటేష్ హీరోగా ఉంటే ఇటు సురేష్ బాబు కొడుకులు ఇద్దరు కూడా, అటు రాణా ఇటు అభి ఇద్దరు కూడా హీరోలుగా పరిచయం అయ్యారు. సో మొత్తానికి వాళ్ళ ఇంట్లో కూడా 2-3 హీరోలు ఉన్నారు, చేస్తూ వెళుతున్నారు. వాళ్ళకి ఆ 7,000 రూపాయలు మిగిల్చుకోవాలని ఏమన్నా ఇదిగా ఉంటుందా? మొత్తం కట్టాల్సిన 2 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఒక్కరోజు ఖర్చు లాంటిది అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఎందుకు జరిగింది అంటే, పొరపాటు ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో మొత్తానికి చూసుకుంటే ఇంకొకసారి మనం
అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ విషయానికి వద్దాం. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకుంటే 1975లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా రామానాయుడు స్టూడియో అన్న కొద్దిగా ఆ వెళ్లే మార్గం ఇరుకుగా ఉండి డిమాండ్ తగ్గటం, చుట్టుపక్కల అంతా కూడా అపార్ట్మెంట్స్ రావటం, స్టూడియోలో షూటింగ్ చేస్తుంటే అపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు అంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటే ఏముండదు అనుకోండి, ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు బయట నుంచి సెల్ ఫోన్ తోటి షూట్ చేస్తున్నారట, ఇక్కడ షూటింగ్ చేసుకుంటుంటే. అంటే వీళ్ళు సినిమా తీసో సీరియల్ తీసో రిలీజ్ చేసే లోపు దానికి సంబంధించిన సీన్లు బయటకు వచ్చేస్తాయి. సో అందుకని చాలా వరకు రామానాయుడు స్టూడియోని ప్రిఫర్ చేయటం నిర్మాతల్లో తగ్గించారట. సో అయితే ఇక అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం ఇప్పటికీ బిజీగానే నడుస్తుంది. అటు సినిమాలు, పాటలు, సీరియల్స్, అలాగే రియాలిటీ షోసు, గేమ్ షోసు అన్నీ కూడా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. సో కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ అయితే ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు. సో 3 పూలు 6 కాయలాగా కొనసాగుతుంది. అయితే అప్పట్లో ఫస్ట్ దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే అప్పటి రాష్ట్రపతి ప్రారంభించారు. అందులో తీసిన మొట్టమొదటి సినిమా సెక్రటరీ. అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో డిమాండ్ ఉన్న స్టార్ హీరోల్లో ఇద్దరు ఎవరున్నాడంటే అటు రామారావు ఇటు నాగేశ్వరరావు. అయితే అక్కినేని నాగేశ్వరరావు చెన్నైలోని స్టూడియోస్లో కొంత ఆయన సినిమాలకి స్టూడియోస్ని ఇవ్వని పక్షం, కొంత ఇబ్బంది పడుతున్న పక్షంలో ఆయన ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండాలి, మనకి స్టూడియోలు ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇక్కడ స్టూడియోని నిర్మించుకున్నారు. అప్పటికే ఇక్కడ సారథి స్టూడియోస్ ఉంది. సారథి స్టూడియోస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అక్కినేనిని ఇబ్బంది పెట్టారు కొంచెం స్టూడియో అద్దెకిచ్చే విషయంలో. అసలు వేరే ఎవరి దగ్గరకో నేను ఎందుకు వెళ్ళాలి, ఇంత సంపాదిస్తున్నాను, ఇన్ని సినిమాల్లో హీరోగా ఉన్నాను, సో నేనే ఒక స్టూడియో కట్టుకుంటే పోతుంది కదా, నాకు కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది, అన్నపూర్ణ పిక్చర్స్ వీళ్ళదే కదా. సో మొత్తానికి ఆయన స్టూడియో కట్టాలి అనుకున్నారు. స్టూడియో కట్టి దాన్ని ఓపెన్ చేశారు. ఫస్ట్ సినిమా కూడా ఆయనదే, సెక్రటరీ. సో ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్. ఈ ప్రొడక్షన్ హౌస్ ఎవరిది అనుకున్నారు? ఫస్ట్ సినిమా దీంట్లో తీసింది రామానాయుడు వాళ్ళదే, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సెక్రటరీ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్మించారు. సో అలాగా అన్నపూర్ణ స్టూడియోస్కి రామానాయుడు స్టూడియోస్కి ఒక అనుబంధం కూడా ఉంది. పైగా వీళ్ళిద్దరూ బావబామ్మర్దే. సో ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు అండ్ రామానాయుడు వియంకులు. బావా అని పిలుచుకోవాల్సిన వాళ్ళు. తర్వాత అది కుదరలేదనుకోండి. అయినప్పటికీ కూడా బంధుత్వం ఎక్కడికి పోతుంది? ఇప్పటికీ కూడా రామానాయుడు ఫ్యామిలీకి అండ్ అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. అక్కినేని నాగ చైతన్య ఎవరో కాదు, స్వయాన సురేష్ బాబు, వెంకటేష్ బాబుకి మేనల్లుడు, స్వయాన వాళ్ళ సోదరి కొడుకు. సో కాబట్టి మొత్తానికి కూడా ఇప్పుడు మరోసారి అక్కినేని ఫ్యామిలీ అండ్ రామానాయుడు ఫ్యామిలీ తెర మీదకి వచ్చింది, వార్తల్లోకి నిలిచింది. అక్కినేని వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోసు, దగ్గుపాటి వాళ్ళ రామానాయుడు స్టూడియోసు నోటీసులు అందుకోవటం వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వార్తల్లోకి ఎక్కారు. సో దీని మీద మీరేమంటారు? నిజంగానే వాళ్ళకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందని మీరు భావిస్తున్నారా? మొత్తానికి ఇది సరిచేసుకోదగ్గ విషయమే కానీ పెద్ద విషయం అయితే కాదు. దీన్ని అంత భూతద్దంలో చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న విషయం, ఈజీగానే వాళ్ళు టేకప్ చేయగలరు. సో ఎవరైనా సరే ట్యాక్సులు కట్టకుండా ఎగవేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జీహెచ్ఎంసీ 1000 కళ్ళతో వెతుకుతాంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.